హలో అండి, అందరికైతే నమస్తే. మరి రీసెంట్గా అయితే చంద్రబాబు గారు మనకి దీపావళి పథకం కింద అయితే దీపం పథకం కింద మనకి ఈ ఫ్రీ గ్యాస్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కదండి. సో చాలామంది అయితే మొదటి విడతలు అయితే బుక్ చేసుకున్నదనమాట. సో రెండో విడతకైతే టైం ఉంది. మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్పై బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. మరి ఆ డేట్లోకి బుక్ చేసుకోవాల్సిందే అని అంటున్నారు. మరి దాని వివరాలు ఏంటో ఇప్పుడైతే చూసేద్దామా. ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ సీఎం చంద్రబాబు గారు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మనకు ప్రారంభించారు కదండి. మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తున్నారు కదా. మరి మార్చి 31లోపు బుక్ చేసుకోవాలి. కూటమి సర్కారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలామంది మొదటి విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నారు. అయితే కొంతమంది ఇంకా తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించి తీరుతామని సీఎం చంద్రబాబు గారితో సహా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నా సరే పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మరి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పథకం ప్రారంభించిన 3 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా ఇంకా చాలామంది మహిళలు తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. మరి వీరంతా మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం ఉచితంగా అందించే మొదటి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. లేదంటే మార్చి 31వ తేదీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకుంటే అది రెండవ విడత గ్యాస్ సిలిండర్ కిందకి వస్తుంది. మరి దీంతో లబ్ధిదారులు తొలి విడత గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు అవుతుంది. ఫలితంగా వారికి ఏడాదిలో 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు మాత్రమే అందుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్ కనెక్షన్కు ఒక్కటి చొప్పున సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. ప్రధాని ఉజ్వల యోజన పథకంలో మార్పులు చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా డెలివరీ అయిన వెంటనే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరి అర్హులైన లబ్ధిదారు మహిళలు మార్చి నెల చివరి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మిగతా వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.